సింహరాశి వారికి జూలై 25 శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని విశేషమైన మార్పులు, ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. మరి మీ జీవితంలో ఏ విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మీ ఆలోచనలలో మార్చే అవకాశం అయితే ఉందండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అందే అవకాశం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. కుటుంబంలో కూడా ఒక శుభవార్త వినిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటిది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంతోషకరమైనటువంటి విషయమైనా కావచ్చు. అయితే ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు కంటే ఆలోచనతో వ్యవహరిస్తే రేపటి రోజు మీకు మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి పూజలు, పరిహారాలు, దానాలు మరియు ప్రత్యేక సూచనలు రేపటి రోజు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ప్రతిరోజు సింహరాశి వారికి సంబంధించినటువంటి ఖచ్చితమైన దినఫలితాలు, గ్రహస్థితులు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా సింహరాశి వారికి జూలై 25 శనివారం రేపటి రోజు ఎలా ఉండబోతుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం. సింహరాశి జ్యోతిష చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశి వారు సహజంగా ధైర్యవంతులండి, ఆత్మవిశ్వాసం కలిగిన వారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారిలో ఉంటుంది. సమాజంలో గౌరవంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు. మొండితనం, ఆత్మగౌరవం ఎక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో జన్మించినటువంటి వారు సింహరాశి వారి కిందికి చెందుతారు. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో రేపటి రోజున ఉదయం నుండే మీ ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. ఇది ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా కుటుంబ సభ్యుల ద్వారా ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదంతో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా రావచ్చు. కొందరికి ఆర్థికంగా ఉపశమనం కలిగే సమాచారం కూడా అందే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి బంగారు రంగు, పసుపు, కాషాయం, లేత ఎరుపు రంగులు మీకు అదృష్టాన్ని పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి. అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 9 సంఖ్యలు రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. తూర్పు మరియు ఈశాన్య దిక్కుల వైపు చేసే ప్రయాణాలు, ముఖ్యమైన పనుల కోసం వెళ్తే కార్యక్రమాలకు శుభప్రదంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రయాణంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలండి. రేపటి రోజు అత్యవసరమైతేనే దూర ప్రయాణాలకు వెళ్ళండి. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయవద్దు. వాహనానికి సంబంధించిన పత్రాలు, ఇంధనం, బ్రేకులు ఒకసారి పరిశీలించండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోండి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలతో కాకుండా ప్రశాంతంగా వ్యవహరిస్తే రేపటి రోజు మీకు అనేక శుభ అవకాశాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దైవనామస్మరణ రోజును ప్రారంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటుగా మంచి ఫలితాలు పొందే అవకాశం మరింత పెరుగుతుందన్నమాట. సింహరాశి వారికి రేపటి రోజు గ్రహస్థితి ప్రభావం వల్ల కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అదే సమయంలో మరికొన్ని రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇప్పుడు ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంది, ఏ ఏ రంగాల వారికి ప్రతికూలంగా ఉంది, అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సింహరాశి వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లభించే అవకాశం అయితే ఉంది. నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలు, మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వినిపించే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం అయితే ఉందండి. వస్త్రాలు, బంగారం, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ సామాగ్రి, హోటల్, ఫుడ్ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక వ్యవసాయ రంగం అంటే రైతులకు పంటల విషయంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సాగు పనులు సజావుగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి రోజు. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం, కొత్త ప్రాజెక్టులు, పదోన్నతి అవకాశాలు, విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి అయితే కనిపిస్తుంది. కళారంగం, సినిమా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఈ రంగాల్లో ఉన్న వారికి ప్రేక్షకుల ఆదరణ కూడా పెరుగుతుంది. కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగి సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్, ట్రేడింగ్ అండి. అధిక రిస్క్తో పెట్టుబడులు పెట్టకండి. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టానికి దారితీస్తాయి.
రియల్ ఎస్టేట్ భూమి కొనుగోలు అమ్మకాలన్నమాట. పూర్తి పరిశీలన లేకుండా పత్రాలపై సంతకం చేయకండి. చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా అవసరం అన్నమాట. కోర్టు, న్యాయ వ్యవహారాలు, న్యాయపరమైన విషయాలు ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం అయితే ఉందండి. ప్రతి నిర్ణయాన్ని స్పష్టమైన చర్చ తర్వాత తీసుకోవడం మంచిది. అప్పులు, రుణాలు, కొత్త రుణాలు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం రేపటి రోజున వాయిదా వేయడం శ్రేయస్కరం. రేపటి రోజు సింహరాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, ఐటీ, కళారంగం, మీడియా, యూట్యూబ్ రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తుండగా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, కోర్టు వ్యవహారాలు, భాగస్వామ్య వ్యాపారాలు, పెద్ద ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. రేపటి రోజు తొలి ఏకాదశి కావడంతో సింహరాశి వారికి ఇది అత్యంత పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి రోజండి. ఆషాఢ శుక్ల ఏకాదశిని అనేక ప్రాంతాల్లో తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, హరిశయన ఏకాదశి అని పిలుస్తారు. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారనే పురాణ విశ్వాసం కూడా ఉంది. అందుకే ఈ ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. తొలి ఏకాదశి పేరు ఎలా వచ్చిందంటే, ఆషాఢ మాసంలో వచ్చే ఈ శుక్ల ఏకాదశి చతుర్మాస్యానికి ప్రారంభానికి తొలి ముఖ్యమైనటువంటి ఏకాదశిగా భావించబడుతుందండి. అందువల్ల దీనికి తొలి ఏకాదశి అని పేరు పెట్టి పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం, విష్ణు నామస్మరణం, ధర్మ కార్యాలు చేయడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తాయి. తొలి ఏకాదశి ప్రత్యేకత: ఈరోజు శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆరాధిస్తే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, మనసును ప్రశాంతంగా ఉంచి సత్యవచనం, అలాగే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని భక్తుల విశ్వాసం. మనసును ప్రశాంతంగా ఉంచి సత్యవచనం, దయా, సేవాభావంతో రోజును గడపడం ఈ రోజు యొక్క ప్రధాన సందేశంగా భావిస్తారు. ఉదయం చేయాల్సినటువంటి పూజ వచ్చేసి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. ఇంటి పూజా మందిరంలో దీపం వెలిగించి ముందుగా శ్రీ గణేశుని స్మరించండి. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసి దళాలతో అర్చన చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో గోవిందాయ అనేటువంటి ఈ మంత్రాలను 108 సార్లు జపించండి. వీలైతే విష్ణు సహస్రనామం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, గజేంద్ర మోక్షం లేదా తొలి ఏకాదశి మహత్యం పారాయణం చేయండి. ఎలాంటి నైవేద్యం సమర్పించాలి? శ్రీ మహావిష్ణువు వారికి సాత్విక నైవేద్యాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. పాలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, పానకం, పండ్లు, తులసి దళాలు. ఉపవాసం చేయదగిన వారు ఆరోగ్యానికి అనుగుణంగా పలహారం లేదా పాలు తీసుకోవచ్చు. పాటించాల్సినటువంటి నియమాలండి: అసత్యం మాట్లాడకుండా ఉండండి, కోపాన్ని నియంత్రించండి, మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి, సాత్విక ఆహారం తీసుకోండి, వీలైనంత ఎక్కువగా విష్ణు నామస్మరణ చేయండి, పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదం తీసుకోండి, పేదలకు అవసరమైన వారికి సహాయం చేయండి, గోమాత సేవ చేసుకోండి. రేపటి రోజున గోమాతకు పచ్చిగడ్డి, అరటిపండ్లు, బెల్లం లేదా శుభ్రమైన నీరు సమర్పించండి. గోమాతకు నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించండి. జీవరాశుల పట్ల దయ చూపడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. దానాలు వచ్చేసి తొలి ఏకాదశి రోజున పేదలకు అన్నదానం, పండ్ల దానం, వస్త్రదానం, పక్షులకు ధాన్యం వేయడం లేదా మీ శక్తికి తగ్గట్లుగా ఏదైనా సహాయం చేయడం శుభప్రదంగా భావిస్తారండి. సాయంత్రం చేయవలసినటువంటి పూజ వచ్చేసి సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువు ఆలయాన్ని దర్శించండి. తులసి దళాలతో అర్చన చేసి దీపారాధన చేయండి. కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం ప్రార్థించండి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున భక్తి, వినయం, దానం, దైవనామస్మరణ రోజును గడపండి. ఈ పవిత్ర దినాన మీరు చేసే ప్రతి మంచి పని మీకు ఆధ్యాత్మిక సంతృప్తిని, కుటుంబానికి శుభాన్ని అందించాలని శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. తెల్లారితే మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగే ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజు ఉదయం నుండే మీ ఇంట్లో ఒక కొత్త వాతావరణం ఏర్పడే సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా ఒక ముఖ్యమైనటువంటి వార్త మీకు అందే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, జీవిత భాగస్వామి, లేకుంటే సోదరి, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా మీ శ్రేయస్సు కోరుకునే ఒక మహిళ కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చే ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక సమాచారం మీలో కొత్త ఆశను కలిగించేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, కుటుంబంలో జరగబోయే ఒక శుభకార్యానికి సంబంధించింది కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి అవకాశానికి సంబంధించింది కూడా కావచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరి వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. అయితే రేపటి రోజు ప్రతి విషయాన్ని ఓర్పుతో పరిశీలించడం చాలా అవసరం అండి. రేపటి రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం అనంతరం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించండి. అనంతరం శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తితో ఆరాధించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాలను కనీసం 108 సార్లు జపించండి.
వీలైతే విష్ణు సహస్రనామం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, గజేంద్ర మోక్షం పారాయణం చేయండి. తొలి ఏకాదశి రోజున తులసి దళాలతో అర్చన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పాలు, అరటిపండ్లు, కొబ్బరికాయ, బెల్లం, పానకం లేదా సాత్విక నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతుల కోసం ప్రార్థించండి. శనివారం కావడంతో ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శించడం కూడా చాలా మంచిది. స్వామివారికి తమలపాకులు సమర్పించి హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం లేదా సుందరకాండలోని కొన్ని శ్లోకాలు పారాయణం చేయండి. గోమాత సేవ చేసుకోండి. ఇంకా పేదలకు అన్నదానం ఇలా చేస్తూ ఉండండి. ఇంకా నరదిష్టి తొలగేందుకు సాయంత్రం కర్పూర హారతి ఇచ్చి ఇంటి అంతా చూపించండి. సాంబ్రాణి ధూపం కూడా వేయండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి కులదేవతను కూడా భక్తితో స్మరించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.